జవాబ్స్, క్లౌడ్, ఈ ఇంటర్వ్యూలంటే అబ్బో కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తాయి కదూ. సరే, ఈరోజు మనం మీ ప్రిపరేషన్ను సరైన దారిలో పెట్టడానికి అవసరమైన కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటేనే ఒక పెద్ద సముద్రం లాంటిది. కొంచెం కంగారుగా ఉండటం సహజమే, కాని ఏం పర్లేదు. మనం ప్రతి టాపిక్ను స్టెప్ బై స్టెప్ విడదీసి చూద్దాం. దీనివల్ల ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓకే, మన గేమ్ ప్లాన్ ఇది. మనం 4 ముఖ్యమైన పిల్లర్స్ మీద ఫోకస్ చేద్దాం. అవి లైనక్స్ మరియు నెట్వర్కింగ్ ఫౌండేషన్స్, క్లౌడ్ సర్వీసెస్, కోడ్ మరియు ఆటోమేషన్, ఇక చివరగా చాలా ముఖ్యమైనది ట్రబుల్ షూటింగ్ మైండ్ సెట్. సో మొట్టమొదటిది లైనక్స్ ఇంకా నెట్వర్కింగ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం వాడే ప్రతి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక ఉన్నది ఈ బేసిక్ కాన్సెప్ట్స్లే. పునాది బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ నిలబడేది. లైనక్స్ కెర్నెల్ గురించి చెప్పాలంటే అది ఆపరేటింగ్ సిస్టమ్కి మెదడు లాంటిది. ప్రాసెస్లు, మెమరీ, ఫైల్స్, నెట్వర్కింగ్ ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ అదే చూసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన సిస్టమ్ను నడిపించే ఇంజిన్ అన్నమాట. లైనక్స్లో మనం చేసే ప్రతి పని, రన్ చేసే ప్రతి అప్లికేషన్ ఒక ప్రాసెస్. అందుకే ఇంటర్వ్యూలలో సిస్టంలో ఏమేం రన్ అవుతున్నాయో చూపించమని అడుగుతారు. PSAUX అనే కమాండ్ మీకు తెలుసా లేదా అని ఎందుకు టెస్ట్ చేస్తారంటే ఒక లైవ్ సిస్టమ్ను అనలైజ్ చేసే మీ బేసిక్ స్కిల్ వాళ్లకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నెట్వర్కింగ్ టాపిక్కి వద్దాం. చాలామందిని ఇంటర్వ్యూలలో కన్ఫ్యూజ్ చేసే ఒక ట్రిక్కీ క్వెశ్చన్ ఇది. ఒక IP అడ్రస్లో /24 అని ఉంటే దాని అర్థమేంటి? దాని వెనకున్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఈ IP అడ్రస్ చూడండి, చివర్లో /24 అనుంది కదా, దీన్నే CIDR నొటేషన్ అంటారు. దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ఇక్కడ అసలు విషయమేంటంటే /24 అంటే మొత్తం 32 బిట్స్లో మొదటి 24 బిట్సు నెట్వర్క్ కోసం కేటాయించారు. అంటే మిగిలిన 8 బిట్స్ ఆ నెట్వర్క్లోని డివైజులకు అంటే హోస్ట్లకిస్తారన్నమాట. ఇప్పుడు చిన్న లెక్క, 2^8 అంటే 256. సో ఈ నెట్వర్క్లో మనకు 256 IP అడ్రస్లు అందుబాటులో ఉంటాయి. అంతే సింపుల్. ఓకే, మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు దానిమీద బిల్డింగ్ కడదాం. పిల్లర్ నంబర్ 2 క్లౌడ్ సర్వీసెస్. ఇంటర్వ్యూలలో పదే పదే అడిగే కొన్ని AWS, అజూర్ కాన్సెప్ట్స్ మీద దృష్టి పెడదాం. AWS IAM పాలసీలో ఇదొక గోల్డెన్ రూల్. మీరు ఎన్ని అలో పర్మిషన్లిచ్చినా పర్లేదు, కాని ఒక్క డినై స్టేట్మెంట్ ఉంటే చాలు, అదే గెలుస్తుంది. మిగతా అన్ని పర్మిషన్లను అది ఓవర్ రైడ్ చేస్తుంది. సెక్యూరిటీ విషయంలో డినై ఎప్పుడూ కింగ్ అన్నమాట. లోడ్ బ్యాలెన్సర్ల మీద ఇది ఒక క్లాసిక్ ఇంటర్వ్యూ ప్రశ్న. SSL టెర్మినేషన్లో ఏమవుతుందంటే ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ దగ్గరే డీక్రిప్ట్ అయిపోతుంది. మేనేజ్మెంట్ ఈజీ, కానీ ఎండ్ టు ఎండ్ SSLలో ట్రాఫిక్ క్లయింట్ నుంచి సర్వర్ దాకా మొత్తం ఎన్క్రిప్టెడ్గానే ఉంటుంది. ఇది చాలా సెక్యూర్. సో ఇక్కడ సెక్యూరిటీకి, మేనేజ్మెంట్ సౌలభ్యానికి మధ్య ఉన్న తేడాని అర్థం చేసుకోవాలి. ఇక అజూర్ వైపు వస్తే AKS అంటే అజూర్ కుబెర్నెటీస్ సర్వీస్ అనేది చాలా పెద్ద టాపిక్. ఇంటర్వ్యూలలో సిస్టమ్ నోడ్ పూల్స్కి, యూజర్ నోడ్ పూల్స్కి మధ్య తేడా ఏంటని అడుగుతారు. అలాగే మీ పాడ్స్లో సీక్రెట్స్ని మేనేజ్ చేయడానికి అజూర్ కీ వాల్ట్ని ఎలా వాడతారని కూడా అడుగుతారు. ఎందుకంటే ఇది మీరు నిజంగా ప్రొడక్షన్ లెవెల్లో ఆలోచిస్తున్నారా లేదా అని చూపిస్తుంది. మన మూడో స్తంభం కోడ్ అండ్ ఆటోమేషన్. ఒక డెవాప్స్ ఎన్విరాన్మెంట్లో కోడ్ని ఎలా మేనేజ్ చేస్తారు, పనులను ఎలా ఆటోమేట్ చేస్తారో ఇక్కడ చూద్దాం. ఇది ఒక కామన్ సిస్టమ్ డిజైన్ ప్రశ్న. మీ కంపెనీ కోడ్ అంతా ఒకే చోట ఒకే రిపాజిటరీలో పెడతారా అంటే మోనోరెపో, లేక ప్రతి ప్రాజెక్ట్కి ఒక సపరేట్ రిపాజిటరీ ఇస్తారా అంటే మల్టీరెపో? దీనికి ఒక్కటే సరైన సమాధానం లేదు. ప్రాజెక్టుల మధ్య డిపెండెన్సీలు ఎక్కువగా ఉంటే మోనోరెపో మంచిది. టీమ్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంటే మల్టీరెపో బెటర్. రెండింటి లాభనష్టాలు చెప్పగలగాలి. మీరు ఎప్పుడైనా మంచి ప్రొఫెషనల్ షెల్ స్క్రిప్ట్లు చూస్తే పైన set-exo పైప్ ఫెయిల్ అని రాసుంటుంది. అదొక సేఫ్టీ నెట్ లాంటిది. -e ఏం చేస్తుందంటే ఏదైనా కమాండ్ ఫెయిల్ అయితే స్క్రిప్టును అక్కడితో ఆపేస్తుంది. x డీబగింగ్కి హెల్ప్ చేస్తుంది. ఇక -o పైప్ ఫెయిల్ అనేది పైప్లైన్లోని చిన్న తప్పును కూడా పట్టుకుంటుంది. ఒక స్క్రిప్ట్లో ఈ లైన్ ఉందంటే అది ప్రొడక్షన్ కోసం పక్కాగా రాశారని అర్థం. ఇక మనం చివరి, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన స్తంభానికొచ్చేశాం. అదేంటంటే ట్రబుల్ షూటింగ్ మైండ్ సెట్.
మీకు ఎంత తెలుసన్నది కాదు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారన్నదే ముఖ్యం. ఓకే, ఇదో క్లాసిక్ సినారియో. ఊహించుకోండి, మీకొక అలర్ట్ వచ్చింది. ప్రొడక్షన్ సర్వర్లో డిస్క్ ఫుల్ అయిపోయింది. టెన్షన్ మొదలైంది. మీరు వెంటనే రన్ చేసే మొదటి 2 కమాండ్స్ ఏంటి? మీ సమాధానం మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ను చెప్పేస్తోంది. ఫస్ట్ స్టెప్, అస్సలు ఏ డిస్క్ నిండిపోయిందో కనుక్కోవాలి. దానికోసం df-h కమాండ్ వాడతాం. ఆ -h ఏంటంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ కోసం, అంటే మనకు ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తుంది. సమస్య ఎక్కడుందో ఇది పక్కగా చెబుతుంది. సరే, ఏ ఫైల్ సిస్టమో తెలిసింది. రెండో స్టెప్, అందులో ఏ డైరెక్టరీ ఎక్కువ స్పేస్ తింటుందో కనుక్కోవడం. దానికి మనం du-s ఇంకా సార్ట్ కమాండ్స్ను కలిపి వాడతాం. ఇది ఏ డైరెక్టరీ పెద్దదో వెంటనే చూపిస్తుంది. చూసారా, ఇదొక పద్ధతి ప్రకారం సమస్యను సాల్వ్ చేయడం, అంతేగాని గాల్లో రాళ్లు వేయడం కాదు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఒక కంటైనర్లో రన్ అవుతున్న సర్వీస్ ఆగిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లాగ్స్ ఎలా చూస్తారు? దీనికి సింపుల్ ఆన్సర్ డాకర్ లాగ్స్ కమాండ్. ఇక్కడ ఆ -f ఫ్లాగ్ చాలా ముఖ్యం. దాని అర్థం ఫాలో అని, అంటే లాగ్స్ రియల్ టైంలో వస్తూనే ఉంటాయి. లైవ్ ఇష్యూలను డీబగ్ చేయడానికి ఇది చాలా అవసరం. సో చివరిగా ఒక ముఖ్యమైన మాట, మీ టెక్నికల్ స్కిల్స్, ఈ కమాండ్స్, ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ మిమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్ దాకా తీసుకెళ్తాయి. కానీ మీకు జాబ్ ఇచ్చేదేంటో తెలుసా? ప్రెషర్లో మీరు ఎలా తర్కంగా ఆలోచిస్తారు అన్నదే. టెక్నాలజీలు మారుతూ ఉంటాయి, కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది చూసారా, దానికి ఎప్పటికీ విలువుంటుంది.